ఓకే. మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ గారు ఇక్కడ 2, 3 విషయాలు ఏంటంటే ఈ అపచారాలతో పాటు గంగాళలలో స్వామివారికి మహానైవేద్యం తీసుకెళ్తున్న అర్చకుల్ని ఎండలో నుంచోబెట్టి బయట తాళాలేశారు. స్వామివారికి సమయానికి మహానైవేద్యం అక్కడ ఆరగింపు జరగలేదు, నైవేద్యం ఆరగింపు జరగలేదు ఒకటి. రెండోది ఏంటంటే దీని మీద ప్రభుత్వం స్పందించింది. మంత్రి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. టీటీడీ మినహా అందరూ స్పందిస్తున్నారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ స్పందించాల్సిన టీటీడీ వారు మినహా అందరూ స్పందిస్తున్నారు. మరి వాళ్ళు ఏ కార్యక్రమాల్లో వీఐపీల సేవలు ఏమన్నా తరిస్తున్నారో మనకి తెలియదు. సామాన్య భక్తులు వస్తే వాడిని మ్యాక్సిమం ఎలా ఇబ్బంది పెట్టాలనేదే టీటీడీ లక్ష్యంగా కనిపిస్తుంది. గడిచిన ఒక్క నిమిషం ఆగండి. మంత్రి లోకేష్ గారిది మీరు చూడండి సార్, వివరణ ఇచ్చేసి కూర్చున్నారు. మామూలుగా అయితే ప్రెస్ మీట్లు పెట్టేస్తారు కదా సార్ వీళ్ళందరూ. ఎవరికి వాళ్ళు పెడతారు. కొండ కింద ఒక ఆయన పెడతాడు, మీద ఒక ఆయన పెడతాడు. ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మస్తాన్ గారితో మాడుతున్నా, మీ దగ్గరికి వస్తా. కింద ఒక ఆయన పెడతాడు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఒక ఆయన పెడతాడు, పైన జేఈఓ ఆఫీసులో ఒక ఆయన పెడతాడు ప్రెస్ మీట్. ఇక మామూలు కాదు, ఆ ప్రసంగాలు నిరాఘాటంగా జరుగుతుంటాయి. లోక్సభ ప్రసారాలు జరుగుతుంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు చూడండి. మరి నిన్న ఎందుకంటే ఎవరు నేరుగా వచ్చి మాట్లాడేది, ఒక కాగితం మీద సంతకం పెట్టి పంపించేస్తే అయిపోతుందా మస్తాన్ రావు గారు? సరే, 99 వీక్స్ వరకు పెనల్లాన పెద్దలకు మీకు గుడ్ మార్నింగ్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇటీవల కాలంలో ఏంటంటే నిత్యం వార్తల్లో ఉంటుంది. వార్తల్లో ఎలా ఉండాలంటే భక్తులు చాలా మంది వస్తా ఉన్నారు, దర్శించుకున్నారు, వీటి మీద లేకపోతే భక్తులకు కల్పించిన సౌకర్యాలు, ఆ దేవదేవుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటి మీద ప్రచారంలోకి వస్తే బాగుండేది. కానీ అక్కడ జరుగుతున్న అపచారాలకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నట్టు మనకు కనిపిస్తాం. దీంతో రక్షణ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరగాలనే విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఉల్లంఘిస్తున్నారు, లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారు సిబ్బంది. ఇవన్నీ కూడా మనం రోజు చూస్తాం. ఇప్పుడు గతంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు, క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు చూస్తే అసలు మనం వైకుంఠం కాబట్టి సాధారణ భక్తుల్ని చాలా మందిని అయితే తోసివేయటం అలా జరుగుతుంది. అసలు వాళ్ళు అలా ఎలా చెప్పులు వేసుకొని లోపలికి వస్తారు అక్కడ? ఎందుకంటే సీసీ కెమెరా అడుగుడుకున్నా ఉంటున్నారు సార్. ఈ రోజు చెప్పులేని అక్కడ దాకా వచ్చాయి, ఇంకేమైనా పెట్టుకొని వస్తే అంటే ఏదైనా తీసుకొచ్చినా కూడా కళ్ళకి ఎదురు కనిపిస్తున్నా కూడా వాళ్ళు స్కానర్స్ అన్ని పెట్టుకొని ఏం చేస్తున్నట్టు? అంజాద్ ఖాన్ గారు కూడా అదే జరిగింది కదా అక్కడ. గారు కాదు, దయచేసి సార్ మీరు ఔరంగజేబు గారు, అంజాద్ ఖాన్ గారు, దయచేసి ప్లీజ్ మెయింటైన్ రిస్ట్రైన్. ఔరంగజేబు, అంజాద్ ఖాన్, దట్స్ ఇట్. ఓకే. అంజాద్ ఖాన్ విషయం చూసుకుంటే అతను అలిపిరి దగ్గర నుంచి 22 కిలోమీటర్లు వెళ్ళేదాకా ఎక్కడ సీసీటీవీ కెమెరాలు, వందలాది మంది, వేల మంది, 2000 మంది ఉన్నారు భద్రతా సిబ్బంది. ఏమయ్యారు? ఇలా వెళ్ళిపోతా ఉంటారు. లేదా వాళ్ళు ఎవరో వచ్చి పాటలు చేసుకుంటారు, రీల్ చేస్తారు టీటీడీలో, మాడవీధుల్లోనూ ఆ పక్కన ఎక్కడ చేస్తారు. వాటి తర్వాత వచ్చి క్షమాపణ చెప్తారు. అంటే వీళ్ళు పెట్రోలింగ్ ఉండదా? భక్తులకు సంబంధించి నిత్యం రక్షణగా ఉండాలి, భద్రతగా ఉండాలి. అన్యమత ప్రచారాలకు సంబంధించి కూడా అక్కడ నోట్ అవుతూ ఉంటాయి. గతంలో జరిగినాయి, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది, అప్పుడప్పుడు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే సిబ్బంది అంతమంది పెట్టి 100 కోట్ల రూపాయల శాలరీస్ భక్తులు నిలువు దోపిడీ ద్వారా ఇచ్చేయి. నిలువు దోపిడీ అనేది ఏదో అపచారం కాదు, అక్కడ ఉన్న నానుడి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు ఎక్కడో ఎన్నో సంవత్సరాల పాటు మొక్కుకొని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పెద్దల వాళ్ళకి మంచి జరిగితే అక్కడ తీసుకొచ్చే ప్రతి పైసా నుంచి వాళ్ళు 100 కోట్ల రూపాయల జీతాలుగా పొందుతూ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఎందుకు ఇంత అపచారాలు చేస్తున్నారు? ఒకరోజు క్షమాపణ చెప్తే సరిపోతుందా? లేదంటే ఇప్పుడు వైసీపీ చెబుతుంది అక్కడేదో పవన్ కళ్యాణ్ గారు ఆ గుడి దగ్గర చుట్టుపక్కల తిరుగుతూ ఉండి అన్ని చేయాలి, సాధారణ ఎక్కడున్నారు పెద్దానికి. పింకుడేమండికి 2 కోట్లు పెట్టారు. ఆ 2 కోట్ల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతారా కరుణాకర్ రెడ్డి గారు? ఏ సిబిఐ లేదా వెలికి తీస్తారా? లేదా చంద్రబాబు నాయుడు ఇంటికి భూముల్లో నుంచి తీస్తారా? పింకుడేమండి కేసు వేశారు, 100 కోట్లకి డిఫమేషన్ వేశారు, రాగానే తీసేశారు. 2 కోట్లు దానికి నష్టమైంది. ఎవరిస్తారు? పింకుడేముండి లేదు, ఆ కోర్టులు లేవు. అంటే వాళ్ళకి నిర్లక్ష్యమే. డబ్బులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు అంటే ఏదో వచ్చేస్తే అట్లా ఖర్చు పెట్టేసేసుకోవచ్చు. లేదు అపచారం అంటారు. ఇప్పుడు నేను ఎదిగేది ఏ ప్రభుత్వాన్ని అంటలా. కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బాబు డెక్లరేషన్ చేయాలి సంతకం, డెక్లరేషన్ చేయకపోతే ఇది అపచారం అని చెప్పాడా?
దాని మీద ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు ఆయన? నేను కూడా చెప్పానండి, 2 సార్లు చైర్మన్ గా చేశాను, దళిత గోవిందం చేశాను, వెంకటేశ్వర స్వామిని దళిత వాడలకు తీసుకెళ్లాను, కళ్యాణాలు చేయించాను అన్నారు. ఏమంటే ఒక చిన్న సంతకం చేస్తే సరిపోద్దని చెప్పగలిగారా? మానవత్వమే మమత్వం కాదండి, అక్కడ సంతకం చేయాలని చెప్పగలిగారా? చెప్పే ధైర్యం కరుణాకర్ రెడ్డి గారికి ఉందా? ఇప్పుడు ఏదైతే ఆయన గోవులు తీసుకొచ్చారో ఓకే, 2 గోవులు కానీ 3 గోవులు కానీ నిజంగా జరుగుంటే కరెక్టే, అది ఆయన తీసుకొచ్చాడు బాగానే ఉంది. ఆయన కంప్లైంట్ ఇవ్వాలి, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళాలి ఆయన అన్నట్టు అక్కడ. ఎందుకంటే జంతు ప్రేమికులు కూడా వస్తారు, ఎందుకంటే మన వీధుల్లో ఒక డాగ్స్ కి సంబంధించి కానీ ఏదన్నా వస్తే జంతు ప్రేమికులందరూ కేసులు పెడతా ఉన్నారు. సో అట్లాంటప్పుడు ఒక పవిత్రమైన ప్రదేశంలో అక్కడ జరుగుతుంటే కనుక ఖచ్చితంగా ఆయన చెప్పారు చిన్నపరెడ్డి గారు, చెవులు కూడా కట్ చేశారండి అని. సో నిజంగా అలాంటివి జరిగితే యాక్షన్ తీసుకోవాల్సిందే. నేనేంటంటే అన్ని విషయాల్లో కూడా అదే విధమైన వైఖరి ఉండాలి కరుణాకర్ రెడ్డి గారికి, ఎందుకంటే అక్కడ తిరుపతి వాస్తవ్యులు కాబట్టి అన్ని విషయాల్లో ఉండాలి. ఏదో కొన్ని విషయాల్లోనే, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన మొత్తం టీటీడీ మొత్తానికి ఆయన తీసుకున్నారా? కాదు కదా. మంచిదే, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కడైనా అక్కడ కాశీనారాయణ క్షేత్రమైనా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు, ఇంకెక్కడైనా జరిగినా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు, ప్రవీణ్ మృతి చెందినా కూడా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు. బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏంటంటే ఆయన ఏదో అన్ని అవతారాలు ఎత్తి ఉండాల్సిన పరిస్థితి. ఆయన ఎందుకండి, ఆయనకు సంబంధం ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో హోంశాఖ ఉంటుంది, లేకపోతే దేవాదాయ శాఖ ఉంటుంది, దానికి సంబంధించి మాట్లాడచ్చు. సనాతని ఎక్కడున్నావు అంటే